హాయ్ నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు జయశంకర్ భూపాలపల్లి కాటారం మండలం మాదారం గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మనకి ఈ విగ్రహం అయితే ఈ వాటర్లో దొరకడం జరిగింది. చూసారు కదా, ఈ వాగు వాటర్ ఫ్లోలో మనకైతే ఈ విగ్రహం అయితే లభించడం జరిగింది. ఇది వచ్చేసి జస్ట్ ఈ తల భాగం మాత్రమే కనిపించేది ఇన్ని రోజులు. ఈ గ్రామస్తులు దీన్ని కొంచెం వెలుగులోకి తీసుకొచ్చి దీన్ని అయితే జేసీబీ ద్వారా బయటకు తీసుకొచ్చడం జరిగింది. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్లో ఉన్న వీడియో అంటే ఇదే నాకు తెలిసి. చాలా మంది అయితే దీన్ని కష్టపడి బయటకు తీసి ఇలా ఒడ్డుకు పెట్టేసి ఇప్పుడు పూజలు అయితే చేస్తున్నారు. 11వ 12వ శతాబ్దం నాటికి చెందిన విగ్రహం అని అయితే చాలామంది చెప్తున్నారు. అలాగే ఇది మన విష్ణుమూర్తి అవతారాలలో చెందిన జగన్మోహిని కేశవ విగ్రహం ఒక అవతారంగా భావించి దీని గురించి చెప్తున్నారు. జగన్మోహిని కేశవ స్వామి విగ్రహంగా భావిస్తున్నారు చాలామంది. దీన్ని చూస్తున్నారు కదా, ఎన్నో సంవత్సరాల పురాతన కాలం నుంచి అయితే మన హిందూ దేవాలయాలు కొన్ని అణచివేతకు పడిన తర్వాత చాలామంది దీన్ని ధ్వంసం చేసి పడేయంగా లేదా ఏదో జరగడం వల్ల ఇదైతే ఇక్కడికి రావడం జరిగింది. ఈ అదృష్టమో దురదృష్టమో తెలియదు. ఈ గ్రామస్తులు అయితే దీన్ని బయటకు తీసి దీన్ని అయితే కొలుచుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ముందు భాగం మొత్తం మన విష్ణుమూర్తి జగన్మోహిని కేశవ స్వామి రూపంలో ఉంటే అంటే ముందేమో విష్ణుమూర్తి లాగా ఉంది, విష్ణుమూర్తి విగ్రహంలో ఉంది. వెనుక చూస్తేనేమో మేము చెప్పాం కదా, ఒక లేడీ జగన్మోహిని కేశవ స్వామి ఆ రూపంలో అవుతుంది. ఇది వచ్చేసి నాకు తనికెళ్ళ బర్ని ఒక వీడియోలో చెప్పిండు మన జగన్మోహిని కేశవ స్వామి గురించి. వీలైతే ఒకసారి అది సెర్చ్ చేయండి. ఈ యొక్క విగ్రహం యొక్క ప్రత్యేకత అతనైతే చెప్పిండు, అది నేను చూశాను. అలాగే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ విగ్రహం కొంచెం ధ్వంసం అయిపోయింది. చూసారు కదా, పైన భాగం కొంచెం విరిగిపోయింది, ముక్కు భాగం కూడా కొంచెం అంటే విరిగిపోయింది, చెయ్యి భాగం కూడా కొంచెం విరిగిపోయింది. అయినా కూడా మన దేవాలయాన్ని మన దేవుళ్ళని మనం కాపాడుకోవాలి. ఇలాంటి విగ్రహాలు ఎక్కడ ఉన్నా కూడా మనం వెతికి తీసుకొని మనం పూజించుకోవాలి. సరే, తప్పో రైటో కాదు, కానీ మనకున్న మన దేవాలయాన్ని అయితే కాపాడుకోవడం మన బాధ్యత. ఇప్పుడు చాలా టెంపుల్స్ వెనకబడిపోయినాయి, కూలిపోయి ఉన్నాయి. చాలా టెంపుల్స్, చాలా బావులు కానీ, చాలా విగ్రహాలు కానీ, వాటన్నింటిని మనం ఏం చేయాలి, సేమ్ ఇలాగే వెతికి తీసి బయటకు తీసి వాటిని కొంచెం పట్టించుకున్నట్లయితే, అధికారులకు ఇట్లా పట్టించుకున్నట్టయితే చాలామందికి ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఊళ్ళో పెట్టుకొని పూజించుకోవచ్చు. అదే లేదంటే ఊళ్ళో పెట్టి పక్క పడేసి గిట్నే యోగి వాగులనే ధ్వంసం అయిపోతాయి మన టెంపుల్ కానీ, మన విగ్రహాలు కానీ, మన హిందూ దేవాలయాలు కానీ. పట్టించుకుంటే ఎక్కడికో తీసుకుపోవచ్చు. ఆ రామప్పలాగా మనం డెవలప్ చేసుకోవచ్చు, ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. పట్టించుకోకపోతే గిట్లే వాగులల్లో, చెర్లల్లో, చాలా ఏరియాలలో కనుమరుగైపోతాయి. సో వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి తెలవాలి ఈ వీడియో గురించి. నేనేంటంటే జస్ట్ చాలామంది ఈ వీడియో గురించి చేశారు, కాకపోతే ఏంటంటే మనవంతా ఒక చిన్న హెల్ప్ ఏంటంటే మనం కూడా ఒక వీడియో తీసి మనవంతు సాయంగా మనం కూడా పుష్ చేద్దాం. ఏదో ఒక అధికారి, మన లోకాల్లో ఉన్న శ్రీధర్ బాబు కావచ్చు, పుట్టమధు గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరో ఒక దీన్ని చూసి జస్ట్ ఏదైనా చిన్న ఆ విగ్రహాన్ని ఏదైనా నోట్ చేయండి, ఆ ఊరికి గ్రామానికి ఏదైనా చిన్న గుడిలా కట్టించండి అని చెప్పి ఒక మాట చెప్పినా కూడా అధికారులు పట్టించుకున్నట్టయితే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం, మా యూట్యూబర్లు అందరూ ఫీల్ అవుతారు హ్యాపీగా. గ్రామస్తులు కూడా చాలా సంతోషంతో ఉంటారు. ఈ దేవుడు ఇక్కడ వెలిచిండు, అది మన గ్రామస్తుల అదృష్టం. సో గ్రామస్తులు అందరూ కలిసి దీన్ని మీరు ఇప్పుడు మన ఈ మాదారం గ్రామం, చింతకాని గ్రామం ఏరియాలో వాళ్ళు దీన్ని డెవలప్ చేసుకుంటే మంచిది. దేవాలయాలని, మన హిందూ కట్టడాలని, ఇలాంటి పాతబడిపోయిన వాటిని, కూలగొట్టిన వాటిని మన గ్రామస్తులు కానీ ఎవరైనా కానీ బయటకు తీసి వాటిని పూజలు చేసుకుంటా మనం కాపాడుకుందాం. అలాగే ఒక పెద్ద అంటే సపోజ్ ఇప్పుడు మనకు ఎవరైనా మన అధికారులకు కనుక పెద్ద అధికారులు చూపించి ఉంటే వాళ్ళు వచ్చి వీటిని డెవలప్ చేసే అవకాశాలు ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి మీరు అంటే ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, మిగతా కొంతమందికి అయితే మీరు ఫార్వర్డ్ చేయండి.